ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి చాలా మంది క్రిస్టియన్ గ్రూప్స్లో ఛత్తీస్గఢ్లో మరి దుష్టుడు మరి ఏదైతే మనుషులను ప్రేరేపించి కీడు తలపెట్టడానికి యోచిస్తున్నాడో దాని గురించి చాలా మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారండి. అయితే ఆ మెసేజెస్ చూసి కొంతమంది భయపడుతూ ఉండిపోవచ్చు, లేకపోతే మౌనంగా ఉండొచ్చు, ఏమి ఇన్ఫర్మేషన్ మాత్రమే పొందుకొని కామ్గా కూడా ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారేమో. కానీ మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన నాకు చేయాలని ప్రేరేపణగా ఉంది. నేను ప్రార్థన చేస్తున్నాను ఆల్రెడీ, బట్ ఈ ప్రార్థన రికార్డ్ చేసి ఇది ఫార్వర్డ్ చేసినప్పుడు ఇది కనుక ఇఫ్ వీ కెన్ ఫార్వర్డ్ దిస్ ప్రేయర్ అండ్ ఎవ్రీబడి హూ విల్ లిసన్ టు దిస్ ప్రేయర్, వాళ్ళు ఎంకరేజ్ అవ్వాలి, వాళ్ళు అగ్రీ అవ్వాలి. And when we come in agreement, there is lot of power that is released in the spiritual realm to stop all the works of the wicked one in the mighty name of Jesus. So as I'm praying, as I'm asking the help of the Holy Spirit, God, to lead me in this time of prayer for the children of God and for the expansion of the kingdom of God in India and in Uttar Pradesh or Chhattisgarh, I request you who are hearing to this message, audio message, please come in agreement. మీరు ఏకీభవించడంలో చాలా శక్తి ఉంది. ఒకవేళ ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన చేయలేము అని భయంలో మీరుంటే మనం భయపడమని దేవుడు చెప్పలేదు. మనకి పెరిగితన ఆత్మ ఆయన ఇవ్వలేదు. ధైర్యమును ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ప్రభు మనకి ఇచ్చారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కమ్ ఇన్ అగ్రిమెంట్ అండ్ ప్రే విత్ మీ నౌ ఇన్ జీసస్ నేమ్. Thank you, Lord. Father in heaven, we come before you, come before your throne of grace in Jesus' name. పరలోకమందున మా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ఉన్నత నామమును బట్టి మీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాం. అయ్యా, మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ శక్తి భూదిగంతముల వరకు మేము సాక్షులుగా ఉండడానికి అయ్యా పరిశుద్ధాత్మ శక్తిని మీరు వాగ్దానం చేశారు. మీ సన్నిధిలో వేచి ఉన్న వారికి ఆ యొక్క శక్తిని ప్రభ మీరు నింపుతానని మాట ఇచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభ, మీ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారం కలిగినది. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రార్థిస్తూ ఉండగా ప్రభ అయ్యా మీరు కనికరించమని వేడుకుంటున్నాను, మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అవునా తండ్రి, భారతదేశమును ప్రేమించుచున్న దేవుడవు నాయన, భారతదేశానికి సృష్టికర్తమైన దేవుడవు నాయన, భారతదేశంలో ఉన్నటువంటి భూమికి పునాదులు వేసిన గొప్ప దేవుడ వేసయ్యా, యేసుక్రీస్తు నామమును బట్టి మేము ప్రార్థిస్తున్నాము నాయన. భారతదేశంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన బలియాగమును బట్టి దేవుని రాజ్యం యేసు నామములో వచ్చును గాక. 29 రాష్ట్రములలో యేసుక్రీస్తు నామములో దేవుని రాజ్యమే వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభ, నీ ప్రజలమైన మాకు ప్రభ ఈ భూమి మీద అయ్యా పరలోకములో మీ చిత్తము నెరవేరుతున్నట్లుగా భూమి మీద కూడా మీ చిత్తమే నెరవేరుటకు అయ్యా పలికేటువంటి ఒక అసైన్మెంట్, భూమి మీద నీ వాక్యాన్ని వెల్లడి చేసేటువంటి ఒక ప్రభ మరి తండ్రి పనిని మీరు మాకు అప్పగించి ఉన్నారు. ప్రభ, భూమిని ఏలేటువంటి పనిని మీరు అప్పగించారు. భూమి మీద నీ చిత్తమును పలుకుటకు నాయన మాకు ప్రార్థన నేర్పించారు. పరలోకపు ప్రార్థనలో అయ్యా పరలోకమందులు మీ చిత్తము నెరవేరుతున్నట్లు భూమి మీద కూడా నెరవేరునట్లుగా ప్రార్థించమని మీరు మాకు అయ్యా ప్రభ మరి తన బాధ్యతను అప్పగించినారు. ఇదిగో భూమి మీద మీ రాజ్యం వచ్చునుగా కానీ నీ బిడలముగా మేము పలుకుతూ ఉండగా యేసుక్రీస్తు నామములో స్థిరపరచబడినట్లుగా మీరు ప్రభ మీ వాక్కును పంపించమని వేడుకొనుచున్నాం. యేసుక్రీస్తు నామముని బట్టి అడుగుతున్నాం. ఛత్తీస్గఢ్లో ప్రభ అవును తండ్రి, మరెవరైతే బీజేపీ నాయకులు మరి హైందవ మతస్థులు ప్రభ ఎవరైతే నాయన ఎటువంటి దురాత్మల చేత ప్రేరేపింపబడి హింసాకాండకు నా ప్రభ మరి తండ్రి చంపడానికి నాయన ఇదిగో ప్రభ మరి తండ్రి చెరపడానికి ప్రభ మరి పూనుకోవడానికి ప్రేరేపిస్తున్న దురాత్మలన్నిటి మీద ప్రభ మీ దేవుని ప్రభ మీ పరిశుద్ధ అగ్నిని మేము యేసునామములో విడుదల చేస్తున్నాం. అవును ప్రభ, మనుషులు నాయన తండ్రి అయ్యా దురాత్మల చేత ప్రేరేపింపబడినప్పుడు మాత్రమే అయ్యా దుష్ట కార్యాలు చేయడానికి పూనుకుంటారు. అయితే ప్రభ మేము పోరాడేది అయ్యా ప్రభ మరి మనుషులతో కాదు కానీ అయ్యా ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మీరు సెలవిస్తున్నారు. ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభ. అవును తండ్రి, ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభ, ఎవరైతే అనేక మందిని ప్రభ తప్పుడు మార్గంలోనికి ప్రభ ప్రేరేపిస్తున్నారు, తప్పుడు కార్యాలు చేయడానికి పురికొల్పుతున్నారు, వారిని ప్రేరేపిస్తున్న దురాత్మలను కూడా పరిశుద్ధ యేసు రక్తము కిందకి తీసుకుని వస్తున్నాం. యేసు రక్తము కిందకి తీసుకుని వస్తున్నాం. భూమి మీద నీ బిడ్డలముగా మేము ఏకీభవించి దేనిని బంధిస్తామో పరలోకంలో మీరు దాన్ని బంధిస్తానని మీరు సెలవిచ్చిన వాక్యము నమ్మదగినది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో we bind the Lord those hands, O Lord, from doing any harm, O Lord, to the people, to the citizen of India in Jesus name. భారతదేశంలో ఉన్న ప్రజలకి కీడు తలపెట్టడానికి ప్రభ మరి తన పురికొల్పబడుతున్నటువంటి వారి యొక్క చేతులను వారి తలంపులను యేసు రక్తముతో కడగమని వేడుకుంటాం. యేసు రక్తముతో ఆ దుష్టాత్మలను కొట్టివేస్తున్నాం. we cast down every imagination, every high thing that is trying to exalt against the knowledge of the word of God, O Lord. అవును ప్రభ, దుష్టాత్మల చేత ప్రభ దుష్టుడి ఆలోచన చొప్పున
నడవద్దని ఇదిగో ప్రభా మరి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభ మీ వాక్యం ఉన్నది నాయన. ఎవరు కూడా ప్రభ దుష్టులైనటువంటి మనుషులు ప్రేరేపించుచున్న వాటి ప్రకారము నడవకుండా చేయకుండా ప్రభ యేసు క్రీస్తు నామములో అట్టి కార్యములను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసు నామములో బంధిస్తున్నాము నాయన. మేము ఏకీభవించి బంధిస్తూ ఉండగా పరలోకము నుండి మీరు బంధించమని వేడుకుంటున్నాం యేసు నామములో ప్రభ. ఈ 100 మందిని 1000 మందిని ఇప్పటికే వాళ్ళు ప్రభ అయ్యా మరి తండ్రి ఆ మాటల ద్వారా ప్రభ మరి తండ్రి నాయన చెడు చేయడానికి నా ప్రభ పురికెళ్ళుతారేమో తండ్రి. వారి ఆలోచనలన్నీ కూడా యేసు రక్తముతో కడిగివేయమని, ఆలోచనలన్నిటి మీద యేసు రక్తాన్ని విడుదల చేసినాం. ఐ ప్రే దట్ దోస్ హ్యాండ్స్ ఓ లార్డ్ ఫాదర్ గాడ్ దట్ ది ఈవిల్ వన్ ఈజ్ ఓ లార్డ్ ప్రిపేరింగ్ ఓ లార్డ్ ఫర్ బ్లడ్ షెడ్. We plead the blood of Jesus over those hands. Those hands will not do any harm to anyone in Jesus' name. I pray those hands will be cleansed by the blood of Jesus Christ, Lord. Those thoughts will be cleansed by the blood of Jesus. యేసు నామములో ఎటువంటి మారణకాండ భారతదేశంలో అయ్యా ఏ రాష్ట్రంలో ఏ మూలలో కూడా ప్రభ అయ్యా ప్రపంచ దేశాలలో కానీ ప్రభ ఎక్కడ ఏ మూలలో కూడా ఎటువంటి ప్రభ మరి దుష్ట కార్యమును దుష్టుని యొక్క కార్యాలు కూడా అయ్యా ప్రభ మరి వర్ధిల్లకుండా యేసు నామమును బట్టి మేము అడుగుతున్నాం. అయ్యా నీ బిడ్డలమైన మాకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానము నాయన, మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని మీరు సెలవిచ్చారు. ఆ యొక్క వాక్యమును మేము యేసు నామములో భారతదేశం పక్షంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవులైనటువంటి బిడ్డల పక్షంగా యేసు నామములో మేము స్వీకరిస్తున్నాము నాయన. అవును ప్రభ గణేష్పూర్ అనే ప్రాంతంలో విశ్రంపూర్ ప్రభ మరి తండ్రి నాయన జనక్పూర్ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవులను సేవకులను ప్రభ అయ్యా మరి తన ఆడివారిని ప్రభ మగవారిని ప్రభ చిన్నపిల్లలను వృద్ధులను సర్వోన్నతమైన దేవుని రెక్కలతో కప్పుతున్నాము నాయన. ఆ యొక్క గ్రామాల చుట్టూ దేవుని అగ్ని కంచెను వేడుకొని వచ్చినాం ప్రభ. దుష్టుని పాదము అక్కడ మోపకుండా యేసు నామములో దుష్టుడు నాయన వాడి పాదమును ప్రభ అయ్యా మరి తన మనుషులు ప్రేరేపిస్తున్న మనుషుల ద్వారా అక్కడ మోపకుండా యేసు నామమును మేము బంధిస్తున్నాము నాయన. లార్డ్ అండ్ we pray that you will bind them, Lord, from heaven in Jesus name, Lord. నీ ఆర్మీని దింపమని వేడుకొని వచ్చినాం అయ్యా. యేసు నామములో దేవుని దూతల సమూహము దిగి వచ్చుదురు గాక, దేవుని సైన్యము వచ్చును గాక నా ప్రభ. నీ ప్రజలను ప్రభ నీ సంఘమునైనా నీ పెండ్లి కుమార్తెను ప్రభ భద్రము చేయడకు నీవు ప్రభ నీ వాక్కును నీ సైన్యమును యేసు నామములో మీరు విడుదల చేయమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు. మీ కార్యమును జరిగించండి నాయన. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ప్రభ అవును తండ్రి నాయన ఇప్పుడు ఇక నుంచి ప్రభ ఈ విధముగానే ప్రార్థించుటకు నా తండ్రి మొరపెట్టుటకు దేవుని ఆత్మను మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాను ప్రభ. నో నథింగ్ లార్డ్ కెన్ హార్మ్ us in Jesus name we declare as the body of Christ, Lord. ఏది అంత మాత్రము కూడా నీ చిత్తము నెరవేర్చడానికి పూనుకుంటుండగా, నీ చిత్తమును నెరవేర్చడానికి అడుగులు వేస్తూ ఉండగా, నీ చిత్తమును నెరవేర్చడానికి మేము పని చేస్తూ ఉండగా ప్రభ ఇదిగో సార్వత్రిక సంఘానికి విరోధముగా ఏ ఆయుధము ఏ దుష్టుడు ఏ వ్యక్తి ఏ శక్తి కూడా నిలబడ జాలకుండును గాక. నో నథింగ్ కెన్ ఓ లార్డ్ స్టాండ్ అగైన్స్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్. యేసు నామములో we decree in Jesus name Lord, nothing can prosper against us in Jesus name Lord. యేసు నామములో ప్రభ సమస్తము నిర్వీర్యమైపోవును గాక నాయన. అవును తండ్రి దుష్ట ఆత్మలు దుష్ట కార్యాలను ప్రేరేపిస్తున్నటువంటి మనుషులు సర్వోన్నతమైన దేవుని ఆధీనంలోనికి వెళ్ళదురు గాక అడుగుతున్నాం అయ్యా ప్రభ. మరి తండ్రి అధికమైనటువంటి ప్రజలు భయంలోనికి వెళ్ళకుండానట్లు నాయన ఇటువి ప్రేరేపిస్తున్న బిడల యొక్క ప్రభ అవును తండ్రి జీవితాలను మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాం అయ్యా. మీరు గద్దించే సరి చేస్తారో మీ తీర్పునే పంపించు వారిని ప్రభ ఇదిగో ఆపుతారో ప్రభ. దేవుని రాజ్యానికి అడ్డుపడుతున్న ప్రతిదీ ఆగిపోవును గాక, యేసుక్రీస్తు నామములో నిలిచిపోవును గాక అడుగుతున్నాం. దేవుని రాజ్యమే యేసు నామములో విస్తరించును గాక. భారతదేశములో సృష్టికర్త అయిన దేవుని రాజ్యము విస్తరించును గాక. యెహోవాయే రాజ్యము చేయును గాక అయ్యా. అవును ప్రభ యేసు నామమును మేము పలుకుతున్నాము నాయన. యెహోవాయే యేసు నామములో రాజ్యము చేయును గాక అడుగుతున్నాం అయ్యా. మీ రాజ్యమే మాకు వచ్చును గాక అని ప్రార్థిస్తాం. మీ చిత్తమే నెరవేరును గాక అని వేడుకొని వచ్చినాం ప్రభ. మీ చిత్తము ఉన్నతమైనది, మీ చిత్తము శ్రేష్టమైనది ప్రభ. మీకు స్తోత్రాలు. అట్టి కార్యములను మాత్రమే మేము చూచుటకు కృపను దయచేయండి. క్రైస్తవ సంఘములోనికి యేసు క్రీస్తు నామములో ప్రభ చల్లారిపోయిన స్థితిని ప్రభ మరి తన్ని తొలగించమని వేడుకుంటున్నాం అయ్యా. ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ అవును తండ్రి చివరి దినాలలో ప్రభ దేవుని ఆత్మ చేత ప్రభ ప్రార్థన విజ్ఞాపన చేత ఈ దేశమును కప్పునట్లుగా మీరు కనికరించమని వేడుకొంచున్నాం దేవా. మీకే స్తోత్రాలు. మీ పరిశుద్ధ నామ మహిమార్థమై అయ్యా ఈ ప్రార్థనను మీరు అంగీకరించండి. ఈ ప్రార్థన అనేక మంది ప్రభ క్రైస్తవ బిడ్డలు ఏకీభవించి అయ్యా ప్రభ చేస్తూ ఉండగా ప్రభ మీరు మహిమ ఘనత ప్రభావములు పొందమని మీ కార్యములను జరిగించి మీరు మహిమ పొందండి ప్రభ. వి ప్రే ఇన్ జీసస్ నేమ్ లార్డ్ దట్ యు విల్ టేక్ కంట్రోల్ ఓ లార్డ్. యేసు నామములో ప్రభ టేక్ కంట్రోల్ హోలీ స్పిరిట్ గాడ్ హ్యావ్ యువర్ వే ఓ లార్డ్ ఇన్ అవర్ కంట్రీ ఇండియా ఇన్ జీసస్ నేమ్. యేసును తన నామమును బట్టి ఈ ప్రార్థనను సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
మరి ఆత్మ నింపుదల ఇచ్చినటువంటి వాళ్ళు కొంతసేపు ఆత్మలో కూడా ప్రార్థన చేస్తూ ఇదే వాగ్దానములన్నింటినీ కూడా దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానములు ఎత్తిపెట్టి ఆత్మలో కూడా మనం ప్రార్థన చేయొచ్చు. మరి మీరు ఏకీభవించడమే కాదు, మరి ఏకీభవించి ఈ ప్రార్థన అనేక మంది క్రైస్తవులు చేయాలని మీరు అనుకుంటే I request you to forward this message, and I pray that when we come together in one prayer, one accord, అపోస్తుల కార్యములో ఏక మనస్సు ఏకాత్మ, ఒకే మనస్సు ఒకే ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు దానిని స్థిరపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. There is the Almighty One who is backing us and our prayers as we pray in agreement with the word of God. Thank you once again, and God bless you in Jesus' name. Amen.